नमस्कार। आज हम 8वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत दिल्ली से पत्र पाठ के बारे में जानेंगे। दिल्ली से पत्र, इसका अर्थ है दिल्ली नुंडी उत्तरम। पाठ से हमें पता चलता है कि यह एक पत्र लेखन है, पत्र है। यहाँ एक चित्र दिए गए हैं, चित्र को ध्यान से देखिए। इस चित्र से हमें पता चलता है कि यह आधुनिक और प्राचीन युग का संगम जैसा है। कंप्यूटर में ईमेल की सहायता से संदेशों को एक ही क्षण में भेज सकते हैं, लेकिन पुराने ज़माने में कबूतरों के द्वारा संदेशों को भेजते थे। देखिए, प्राचीन काल में हम कबूतरों का ही प्रयोग करते थे। कबूतरों से ही हम एक स्थान से दूसरे स्थान तक समाचार भेजते थे, और आजकल हम एक ही क्षण में ईमेल के द्वारा हम समाचार भेज रहे हैं। इससे हमें पता चलता है कि समय का ఫేర్మ అంటే కాలం ఎలా మారిందో మనకు ఈ పిక్చర్ ద్వారా తెలుస్తుంది। पाठ की ओर देखिए। पाठ देखिए। कोई भी पत्र लिखते समय हम पहले क्या लिखते हैं? पत्र लिखते समय पहले स्थान का नाम, सेक्टर 9A नई दिल्ली, बाद में स्थान के बाद कमा, बाद में दिनांक, डेट के बाद हम फुल स्टॉप रखते हैं। यहाँ देखिए, हिंदी में फुल स्टॉप हम पूर्ण विराम, लकीर इला लाइन पड़ता मतलब पूर्ण विराम। फिर भी जब हम नंबर्स लिखते हैं, नंबर्स के बाद हम डॉट रखना चाहिए। नंबर्स తర్వాత మనం डॉट పెట్టాలి। पूज्य पिताजी ప్రేమైన నాన్నకు, పూజ్యులైన నాన్నగారికి సాదర్ प्रणाम అంటే నమస్కార్, గ్రీటింగ్స్ చెప్పడం, ग्रीटिंग्स చెప్పడమా, सादर प्रणाम। हम परसों, यहाँ देखिए परसों का अर्थ है डे बिफोर एस्टरडे और डे आफ्टर एस्टरडे, రెండు వస్తాయి। డే ఆఫ్టర్ ఎస్టర్డే రెండు వస్తాయమ్మా। అకార్డింగ్ టు సెంటెన్స్ మనం తెలుసుకోవాలి అది ఏంటని। हम परसों सकुशल दिल्ली पहुंच गए। ఇంకా చూడండి, ఇక్కడ పర్సో అంటే ఏం అర్థం వస్తుంది? ఇప్పుడు డే బిఫోరా, డే ఆఫ్టరా? డే బిఫోర్ వస్తుందమ్మా, అంటే మొన్న అని వస్తుంది। हम परसों మేము మొన్న, सकुशल का अर्थ है సేఫ్గా మేము ఢిల్లీ పहुंच गए। పहुंचना का अर्थ है టు రీచ్, చేరుకున్నాము। మేము సేఫ్గా మొన్న ఢిల్లీకి చేరుకున్నాము। हमारी यात्रा बहुत अच्छी रही। यात्रा का अर्थ है జర్నీ। మా జర్నీ చాలా బాగా ఉన్నింది। अध्यापकों ने हमारा बहुत ध्यान रखा। टीचर्स మా గురించి చాలా ध्यान रखना का अर्थ है టు టేక్ కేర్। మా గురించి చాలా జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు। టు టేక్ కేర్, ध्यान का अर्थ है టు టేక్ కేర్, ध्यान रखना। यहाँ मौसम अच्छा है। मौसम का अर्थ है क्लाइमेट। ఢిల్లీలో క్లైమేట్ చాలా బాగుంది। कल सुबह नाश्ता करके, कल सुबह नाश्ता करके, ఇక్కడ చూడండి, కల్ का अर्थ है ఎస్టర్డే కూడా వస్తుంది, టుమారో కూడా వస్తుంది। ఇక్కడ కల్ సుబహ్ నాస్తా కర్కే అంటే నిన్న మార్నింగ్ టిఫిన్ తిన్నాక అని, లేదా రేపు టిఫిన్ తిన్నాక హమ్ సబ్ లోగ్ ఢిల్లీకి అంటే మేమంతా నిన్న పొద్దున టిఫిన్ తిన్న తర్వాత ఢిల్లీకి సైర్ కే లియే నికలే। సైర్ का अर्थ है ఎక్స్కర్షన్, విహారయాత్ర కోసం బయలుదేరాము అని। ఇక్కడ చూడండి, కంప్లీట్ సెంటెన్స్, కల్ సుబహ్ నాస్తా కర్కే హమ్ సబ్ లోగ్ ఢిల్లీ కి సైర్ కే లియే నికలే। నిన్న మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత మేమంతా ఢిల్లీ విహారయాత్రకు, సైర్ కాతే ఎక్స్కర్షన్, విహారయాత్రకు, నికల్నా కాతే టు స్టార్ట్, బయలుదేరాము, నిన్న మార్నింగ్ బయలుదేరాము అని। రేపు మార్నింగ్ బయలుదేరాము కాదు, నిన్న। ఇక్కడ కల్ అంటే అక్కడ ఏమర్థం అవుతుంది? ఎస్టర్డే అని అర్థం వస్తుంది। అకార్డింగ్ టు సెంటెన్స్ పర్సో, కల్ ఇవన్నీ కూడా చూసుకోవాలి। సబ్సే పహలే, అన్నిటికన్నా ముందు, हमने कुतुब मीनार देखा। अन्निटिकన్నా ముందు మేము కుతుబ్ మీనార్ చూసాం। यह बहुत पुरानी इमारत है। पुरानी అంటే ఓల్డ్, इमारत कहते बिल्डिंग। कुतुब मीनार చాలా ఓల్డ్ बिल्डिंग। इसे देखकर तो मैं दंग रह गया। दंग रह जाना का अर्थ చకిత్ होना అంటే ఆశ్చర్యపోవడం। దీన్ని చూస్తూ నేను ఆశ్చర్యపోయాను। दंग रह गया का अर्थ చకిత్ हो गया, ఆశ్చర్యపోయాను। बहुत ऊंचा मीनार है। చాలా హై, ऊंचा అంటే హై అనిమా। మీనార్ హే, చాలా హైట్లో ఉన్న మీనార్ ఇది।
अध्यापक जी ने हमें बताया कि टीचर మాకు చెప్పారు గులాం వంశ के प्रथम सुल्तान గులాం వంశస్థులో फर्स्ट सुल्तान प्रथम सुल्तान కుతుబుద్దీన్ ఐబక్ ने इसे बनवाया था చూడండి కుతుబ్ మినార్ని ఎవరు కట్టించారు కుతుబుద్దీన్ ఐబక్ కట్టించాడు కుతుబుద్దీన్ ఐబక్ ఎవరంటే గులాం వంశస్థుల్లో ఫస్ట్ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ని కట్టించారని ఎవరు చెప్పారు అధ్యాపక్ చెప్పారు इसकी ऊंचाई దీని హైట్ 280 फुट के करीब है 280 फीट्स का अप्रॉक्सिमेटली करीब అంటే अप्रॉक्सिमेटली 280 फीट ఉందంట ఏది హైట్ इसकी ऊंचाई किसकी ऊंचाई कुतुब मीनार की ऊंचाई कुतुब मीनार ఎంత హైట్ ఉంది అంటే 280 फीट అంత హైట్ ఉందంట अप्रॉक्सिमेटली इसके ऊपर पहुंचने के लिए దాని పైనకి ఎక్కడానికి పहुंचना वाले रीच పైనకి చేరుకోవడానికి 379 सीढ़ियां है सीढ़ियां का अर्थ स्टेप्स मा 379 स्टेप्स ఉన్నాయంట इसके ऊपर चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है దీని పైకి చढ़ना కాటే క్లైంబ్ దీని పైన ఎక్కిన తర్వాత కుతుబ్ మినార్ పైకి చేరుకున్న తర్వాత చారో ఓర్ కా దృశ్య చారో ఓర్ అంటే 4 సైడ్స్ కూడా మనకు సీన్ చాలా అందంగా కనిపిస్తుంది అంట 4 సైడ్స్ చూసినా ఇటు సైడ్ చూసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది वहाँ से हम लाल किला पहुँचे అక్కడి నుంచి మేము రెడ్ ఫోర్ట్ చేరుకున్నాము అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ చేరుకున్నారు రెడ్ ఫోర్ట్ చేరుకున్నారు मेरे आश्चर्य का ठिकाना ना था నా ఆశ్చర్యానికి ఠికానా నా తా ఠికానా కాతే నాట్ టు బి ఇన్ ప్రాపర్ అంటే చాలా ఆశ్చర్యం అయిపోయింది అతనికి ఆ అబ్బాయికి మేరా ఆశ్చర్యక ఠికానా నా తా ఠికానా అంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియదు అంటే అంతులేనంత ఆశ్చర్యం అనిపించింది అతనికి मैंने तो केवल इसे 26 जनवरी और 15 अगस्त के दिन ही टीवी पर देखा था ఎందుకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది అంటే రెడ్ ఫోర్ట్ని అంతకుముందు అతను ఎక్కడ చూశాడు కేవలం టీవీలో చూస్తాడు ఎప్పుడు చూస్తాం మనం కూడా టీవీలో రెడ్ ఫోర్ట్ని 26 జనవరికి 15 ఆగస్టుకి ఫ్లాగ్ ఎగరేస్తారు కదా మా అప్పుడు ఆ ఫ్లాగ్ కోసం ఆ జెండా ఎగరేసినప్పుడు మనము ఆ టీవీలో అప్పుడు చూస్తాం రెడ్ ఫోర్ట్ని లాల్ కిలాతో లాల్ కిలా హే రెడ్ ఫోర్ట్ పేరు తగ్గట్టే రెడ్ ఫోర్ట్ మా కలర్ కూడా రెడ్గానే ఉంటుంది రెడ్ ఫోర్ట్ అంటే రెడ్ కలర్లోనే ఉంటుంది జైసానా వైసా కిలా పేరు ఎలానో ఫోర్ట్ కూడా కిలా కాడితే ఫోర్ట్ పేరు ఎలానో ఫోర్ట్ కూడా అలానే కలర్లో ఉంది రెడ్ కలర్లో ఉంది यह लाल पत्थर का बना हुआ है फोर्ट रेड स्टोन तो पत्थर काटे स्टोन मा रेड स्टोन तो నిర్మించారు ఈ లాల్ కిలాని రెడ్ ఫోర్ట్ని రెడ్ స్టోన్తో తయారు చేస్తారు నిర్మించారు ये एक मजबूत और सुंदर किला है ఇది ఒక స్ట్రాంగ్గా ఉన్నది అండ్ సుందర్ కిలా అంటే బ్యూటిఫుల్ ఫోర్ట్ మా मुगल बादशाह शाहजहां ने इसे बनवाया था मुगल बादशाह का अर्थ एम्परर मा मुगल राजू शाहजहां ने इसे बादशाह का चक्रवर्ती एम्परर मुगल चक्रवर्ती शाहजहां ने इसे बनवाया था रेड फोर्ट ने ఎవరు కట్టారు షాజహాన్ కట్టించాడు కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు यह एक मजबूत बादशाह शाहजहां ने इसे बनवाया था यहाँ पर एक स्थान है ఇక్కడ ఢిల్లీలో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే దివాన్ ఏ ఖాస్ ప్లేస్ పేరు మా దివాన్ ఏ ఖాస్ इसके दीवार पर ఆ దివాన్ ఏ ఖాస్ ఉంది కదా కట్టడం ఆ కట్టడం యొక్క దీవార్ అంటే వాల్స్ మా ఆ కట్టడం బిల్డింగ్ వాల్స్ పైన దీవార్ అంటే వాల్స్ పైన ఫారసీ కి పంక్తియా లిఖీ హే ఫార్సీలో ఫార్సీ లాంగ్వేజ్లో కొన్ని లైన్స్ రాసి ఉన్నాయట పంక్తియా అంటే లైన్స్ మా లిఖీ హే అంటే రాయబడ్డాయి దివాన్ ఏ ఖాస్ అనే ప్లేస్ ఉంది కదా ఒక బిల్డింగ్ ఉంది కదా ఒక స్థాన్ ఒక ప్లేస్ పేరు దివాన్ ఏ ఖాస్ దానికి చుట్టూ ఉన్న వాల్స్ మీద ఫార్సీ లాంగ్వేజ్లో కొన్ని లైన్స్ ఉన్నాయి जिसका अर्थ है यदि संसार में पृथ्वी पर कहीं स्वर्ग है तो वह यही है यही है यही है इसका अर्थ है దీని అర్థం ఏంటంటే यदि संसार में ఒకవేళ ప్రపంచంలో భూమిపైన ఈ ప్రపంచంలో భూమి మీద ఎక్కడైనా స్వర్గం ఉంది అంటే అది ఇదే 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 అని చెప్పడం ఆ ఇదే ఏది అంటే దివాన్ ఏ ఖాస్ అంటే అది స్వర్గంలాగా ఉంటుంది అని అర్థం
इसी किले के पास जामा मस्जिद है आ फोर्ट की దగ్గరలోనే జామా మస్జిద్ ఉంది ये भारत की सबसे बड़ी मस्जिद है భారతదేశంలోనే చాలా పెద్ద మస్జిద్ ఏది జామా మస్జిద్ इसे भी कला प्रेमी शाहजहां ने बनवाया था ఈ జామా మస్జిద్ ని కూడా షాజహాన్ ने నిర్మించాడు यहाँ पर हजारों की संख्या में मुसलमान भाई ఇక్కడ హజారో సంఖ్య అంటే కొన్ని వేల సంఖ్యలో ముసల్మాన్ బాయి అంటే ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకుంటారు హజారో సంఖ్య అంటే కొన్ని వేల మంది ఒకేసారి నమాజ్ చేసుకుంటారు అంత పెద్దగా ఉంటుంది జామా మస్జిద్ పురాణై భవనో మే జంతర్ మంతర్ भी देखने लायक है పాత బిల్డింగ్స్ లో జంతర్ మంతర్ ని కూడా మనము చూడవచ్చు देखने लायक అంటే వర్త్ సీయింగ్ చూడదగ్గది జంతర్ మంతర్ ని కూడా మనం చూడవచ్చు इसे जयपुर के नरेश मिर्जा राजा जयसिंह ने दीनी जंतर मंतर नी जयपुर के नरेश मिर्जा राजा जयसिंह ने बनवाया था इसमें धूप गड़ी है ये जंतर मंतर का धूप गड़ी उंदी मा धूप गड़ी अने सन डायल అంటే सूर्य गडियारम అని మా सूर्य गडियारम अंट सूर्य की किरणों के आधार पर सूर्य किरणाल द्वारा आधार पर यह यंत्र आपको అంటే सूर्य किरणाल द्वारा ఈ మిషన్ మనకు सही समय बता देता है करेक्ट टाइम మనకు చూపిస్తుంది మా దానికి ఎటువంటి సెల్ గాని ఏమి యూస్ చేయవసరం లేదు సూర్య కిరణాల ద్వారా ఈ మిషన్ వర్క్ చేస్తుంది మా అది వచ్చేసి అది ధూప్ గడి అంటే మనం తెలుసుగా సన్ డైల్ అనేది ఉంది అది జంతర్ మంతర్లో చాలా చూడదగినది అది వచ్చేసి సూర్యకి కిరణంకి ఆధార్ పర్ సూర్య కిరణాల ద్వారా మిషన్ వర్క్ చేస్తుంది మనకు కరెక్ట్ టైం చూపిస్తుంది హజరత్ నిజాముద్దీన్ కి దర్గాహ్ भी दर्शनीय स्थान है అంతే కాదు హజరత్ నిజాముద్దీన్ దర్గా కూడా చూడదగ్గది దర్శనీయ అంటే ఏబుల్ టు సీ అంటే దాన్ని కూడా మనం చూడొచ్చు మనం చూడదగిన ప్లేస్ ఢిల్లీలో ఇంకొకటి ఉంది అది ఏంటంటే హజరత్ నిజాముద్దీన్ దర్గా అంటే సేమ్ ముస్లిమాన్ సోదరులంతా కూడా అక్కడ ప్రేయర్ చేసుకునే ప్లేస్ అది ఢిల్లీకే ఆధునిక్ భవనోమే ఢిల్లీలో ఉన్న ఆధునిక్ భవన్ ఆధునిక్ అంటే కొత్త బిల్డింగ్స్లో కొత్త భవనాల్లో రాష్ట్రపతి భవన్ కాతే ప్రెసిడెంట్స్ హౌస్ రాష్ట్రపతి భవనం ప్రెసిడెంట్స్ హౌస్ तथा कहते अंड संसद भवन कहते पार्लमेंट उल्लेखनीय है అంటే నోటబుల్ ఈ కొత్త బిల్డింగ్స్ లో ఇవి రెండు కూడా నోటబుల్ బిల్డింగ్స్ ఇవి రెండు ఏంటి రాష్ట్రపతి భవన్ అంటే ప్రెసిడెన్షియల్ హౌస్ ఇంకోటి సంసద్ భవన్ అంటే పార్లమెంట్ ఇవి రెండు यहाँ का इंडिया गेट ఇక్కడ ఢిల్లీలో ఇండియా గేట్ అక్షర్ధామ్ మందిర్ అక్షర్ధామ్ టెంపుల్ లోటస్ టెంపుల్ संग्रहालय कहते म्यूजियम एंड चिड़ियाघर कहते जू भी देखने योग्य है इवी कूड़ा चूड़दग्गा प्लेसेस यहाँ पर हमने बापू की समाधि राजघाट भी देखा दिल्ली लो मेमू महात्मा गांधी जी की समाधि राजघाट समाधि पेरु मा राजघाट अनि राजघाट नि कूड़ा चूसामु अध्यापक जी ने बताया कि टीचर चप्पारू यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है टीचर चप्पारू यमुना नदी की गोद में అంటే యమునా నది గోద్ అంటే ల్యాప్ అనిమా యమునా నది ఒడ్డులో ఉన్న ఈ షహర్ ఈ సిటీ భారత్ की राजधानी ही नहीं భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ భారతదేశ యొక్క రాజధానియే కాదు दुनिया के प्रसिद्ध नगरों में प्रपंचंलो फेमस सिटीज लो इदी कूड़ा वकटी एदी दिल्ली यह नगर किसी का भी मन मोह लेता है ई नगर एवरी मनना कूड़ा अट्रैक्ट చేస్తుంది ఎవరి సిటీకి వచ్చినా కూడా అట్రాక్ట్ అవుతారు ఈ సిటీకి रात को हमने दिल्ली का विशेष व्यंजन नाइट मेमू दिल्ली का स्पेशल विशेष कहते स्पेशल व्यंजन का आइटम स्पेशल आइटम छोले भटूरे खाया रात्रि मेमू ఢిల్లీలో స్పెషల్ ఐటమ్ చోలే భటూరే తిన్నాం మనం ఇక్కడ మనం మామూలుగా తింటాం కదా ఫుడ్ ఐటమ్స్ పానీపూరి గోబీ అట్లా అలానే ఢిల్లీలో ఫేమస్ ఐటమ్ చోలే భటూరే ఆ ఐటమ్ని నైట్ వాళ్ళు తిన్నారంట ముझे तो यहाँ बहुत मजा आया నాకు ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది
मजाक आते प्लीज़ आनंदम అని హ్యాపీనెస్ అని मैं परसों घर लौटूंगा यहाँ देखिए यहाँ परसों का अर्थ है डे आफ्टर टुमारो నేను మర్నాడు ఇంటికి వస్తాను మాతాజీకో मेरा प्रणाम अम्मा को ना नमस्कारालु बहन जेनी को प्यार सिस्टर जेनी की प्रेम तो प्रेम यहाँ देखिए पत्र के अंत में हम जिसे हम पत्र लिखते हैं उसका यहाँ देखिए आपका पुत्र का अर्थ ఇక్కడ ఎవరు ఇంతవరకు ఎవరు రాస్తారో వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ आपका पुत्र ने మీ कुमारुడు सनी लेटर रास्तारू यहाँ देखिए यहाँ हम किसे हम पत्र लिखते हैं उनका पता यहाँ लिखना चाहिए మనం ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి సనీ ఎవరికి రాశాడు వాళ్ళ ఫాదర్కి రాశాడు పహలే పూజ్య పితాజీ అని చదివాం కదా పూజ్య పితాజీ అంటే ప్రియమైన పూజ్యులైన నాన్నగారికి గౌరవనీయులైన నాన్నగారికి అంటే సనీ ఇక్కడ ఎవరికి లెటర్ రాశాడు వాళ్ళ నాన్నకి లెటర్ రాశాడు కాబట్టి ఇక్కడ ఎవరి అడ్రస్ రాయాలి వాళ్ళ నాన్న అడ్రస్ రాయాలి सनी के यहाँ सनी के पिताजी का नाम बाद में गली का नाम बाद में मकान का नंबर लिखना चाहिए पहले नाम मकान का नंबर गली का नाम बाद में सिटी का नाम लिखना चाहिए इस प्रकार हम जिसे हम पत्र लिखते हैं उनका पता यहाँ लिखना चाहिए आपका प्रिय पुत्र भी हम लिख सकते हैं पुत्र के बाद कामा बाद में नाम के बाद फुल स्टॉप మనం ఎవరికి లెటర్ మనం రాసే వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి మనం లెటర్ రాస్తుంటే మన పేరు ఇక్కడ రావాలి మనం ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి ధన్యవాదాలు